జుట్టు రాలడం వయసుతో సంబంధం లేకుండా అందరిలోనూ సమస్య మొదలైంది. పలు కారణాల వల్ల ఈ రోజుల్లో జుట్టు రాలడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు తెలుపబోయే టీ పొడితో జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. ఇది జుట్టును స్మూత్గా, షైనీగా మార్చుతుంది. టీ పొడితో జుట్టుకు కావలసినన్ని పోషణాలను అందించి జుట్టు కుదుళ్లను బలంగా మార్చుతుంది. జుట్టు రాలకుండా బలంగా, సాఫ్ట్గా మార్చే టీ పొడితో చేసే చిట్కా ఏంటో తెలుసుకుందామా? ఈ టీ పొడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కేఫిన్ వంటివి జుట్టును ఆరోగ్యంగా, బలంగా మార్చుతాయి. 3 టీ స్పూన్ల టీ పొడిని 1.5 గ్లాసుడు నీళ్ళల్లో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టుకోవాలి. ఈ టీ వాటర్ని జుట్టు కుదుళ్లకు, జుట్టుకు బాగా పట్టించాలి. 2-3 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. దీనివల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తర్వాత జుట్టును షవర్ క్యాప్తో కవర్ చేసుకోవాలి. 1 గంట తర్వాత నార్మల్ వాటర్తో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల తెల్ల జుట్టును నల్లగా మార్చుతుంది. మీ జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటే మీరు తలస్నానం చేసే ప్రతిసారి ఈ టీ వాటర్ని జుట్టుకు అప్లై చేసుకొని తలస్నానం చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఇది మీ జుట్టును నల్లగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. టీ పొడిలో ఉండే కేఫిన్ జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది తలలో ఉన్న డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుంది. ఈ రెమెడీ అప్లై చేసిన ఫస్ట్ టైమే మీకు మీ జుట్టు స్మూత్గా అనిపిస్తుంది. ఇలా వారానికి కనీసం 2 టైమ్స్ అప్లై చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ రెమెడీ. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఉండవు. ఈ రెమెడీని రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మీ జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టును బలంగా, ఒత్తుగా, నల్లగా మార్చుతుంది. ఈ సింపుల్ చిట్కాతో మీ జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి.